హైదరాబాద్ లో ఫిబ్రవరి 10న జరగాల్సిన ఫార్ములా ఈ రేస్ రద్దయింది. ఈ విషయాన్ని ఫార్ములా ఈ రేస్ నిర్వాహకులు వెల్లడించారు. ఏర్పాట్లకు సంబంధించిన ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. గతంలో చేసుకున్న ఒప్పందం ఉల్లంఘనపై మున్సిపల్ శాఖకు నోటీసులు ఇస్తామని ఫార్ములా ఈ రేస్ నిర్వాహకులు తెలిపారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, హైదరాబాద్ లో ఫార్ములా ఈ రేస్ రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు, ఏంటి వివరాలు? అయితే నవీన్, హుస్సేన్ సాగర్ తీరాన హైదరాబాద్ వేదికగా జరగబోయేటటువంటి ఏదైతే ఫార్ములా ఈ రేస్ ని నిర్వాహకులు రద్దు చేశారు. ప్రతిష్టాత్మకమైనటువంటి స్పోర్ట్స్ కార్ల ఈవెంట్ ఈపిక్స్ ఫార్ములా ఈ రేసు రద్దయినట్లు ఆ నిర్వాహకులు అయితే వెల్లడించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇటు ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి స్పందన రాకపోవడంతో రద్దు చేస్తున్నట్లు ఫార్ములా ఈ నిర్వాహకులు ప్రకటించారు. సో హైదరాబాద్ కి బదులు ఆ మెక్సికో సిటీలో ఈ రేసు నిర్వహించినట్లు ఫార్ములా ఈ ఈపిక్స్ సంబంధించినటువంటి నిర్వాహకులు వెల్లడించారు. సో అదేవిధంగా రేసు నిర్వహణపై గతంలో చేసుకున్నటువంటి ఒప్పందం ఉల్లంఘనపై మున్సిపల్ శాఖకు నోటీసులు కూడా జారీ చేస్తామని ఫార్ములా ఈ ఆపరేషన్ వింగ్ పేర్కొంది. సో కాగా గత ప్రభుత్వం హయాంలో ఫార్ములా ఈ సంస్థ ఈప్రిక్స్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ తో కలిసి 2023 అక్టోబర్ 30 తేదీన రేసింగ్ కు సంబంధించినటువంటి ఒప్పందం చేసుకున్నారు. అయితే ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం రావడంతో ఆ అగ్రిమెంట్ రద్దయినట్లు సమాచారం అందుతుంది. సో ఈ క్రమంలోనే ఫార్ములా ఈ రేసింగ్ మెక్సికోకు తరలి వెళ్లిపోయింది. సో కాగా గత ఏడాది ఫిబ్రవరిలో ఫార్ములా ఈ కార్ రేసింగ్ ఛాంపియన్షిప్ పోటీలు ట్యాంక్ బండ్ వేదికగా జరిగాయి. సో గతంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ముఖ్యంగా ఏంటంటే దాదాపు 3 రోజుల పాటు ఇటు నెక్లెస్ రోడ్ కానివ్వండి, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో పూర్తిగా ఆ మార్గాన్ని మూసివేయడంతో ఇటు వాహనదారులు కానివ్వండి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ గతంలో 2 టర్మ్స్ వేడుక జరిగింది. ఫిబ్రవరి 11న ఒకటి జరిగింది, దానికి ముందు అక్టోబర్ లో కూడా ఫార్ములా ఈ రేస్ కు సంబంధించినటువంటి డెమో ప్రాక్టీస్ కూడా అక్కడే జరిగింది. సో ఈ రెండు కూడా ఇండియన్ రేసింగ్ లీగ్ కానివ్వండి, ఫార్ములా ఈ రేసింగ్ వల్ల కొంత ప్రజలు హైదరాబాద్ నగర ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది అప్పట్లో ప్రభుత్వం మీద. సో ఈ నేపథ్యంలో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కూడా కొంత ఇటు ప్రభుత్వం వెనకడుగు వేసి ఇది రద్దు చేసిన ఏదైతే దీని మీద ఎలాంటి ఈ ఒప్పందానికి సంబంధించి ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో ఈ ఫార్ములా రేస్ ని రద్దయినట్లయితే ప్రస్తుతమైతే తెలుస్తుంది. ఫిబ్రవరి 10వ తేదీన జరగాల్సినటువంటి ఈ రేస్ మాత్రం ప్రస్తుతం మెక్సికో సిటీకి తరలి వెళ్ళింది. సో దీని మీద మాత్రమే నిర్వాహకులు అయితే మున్సిపల్ శాఖకు తమ నోటీసులు ఇస్తామని వాళ్ళైతే వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో మొత్తానికి అయితే ఇటు భాగ్యనగరం వేదికగా జరగాల్సినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి కార్ల రేసింగ్ ఏదైతే కార్యక్రమం ఉందో సో అది రద్దయినట్లయితే నిర్వాహకులు ఎఫ్ఐకి సంబంధించిన నిర్వాహకులు అయితే అధికారికంగా వెల్లడించారు. రైట్, థ్యాంక్ యూ నుమాన్.